హలో గైస్, మనకు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మోటరోలా వచ్చేసి ఒక చీపెస్ట్ కర్వ్ డిస్ప్లే మొబైల్ అనేది లాంచ్ అయిపోతుంది. అది కూడా మనకి ఈ మంత్లోనే వస్తుంది కదా. మనకి రీసెంట్గా మోటరోలా H40 అనేది లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు మోటరోలా H40 నియో గైస్. అది వచ్చేసి 30,000 రూపీస్. మనకి ఇది వచ్చేసి 25,000 రూపీస్ లోపల వస్తుంది కదా. ఇది వచ్చేసి మోటరోలా H40 నియో అది 40, ఇది నియో గైస్. ఇట్లా గైస్ మనకు ఆల్మోస్ట్ ఫీచర్స్ వచ్చేసి సేమ్ ఉంటాయి. మోటరోలా H40కి నియోకి సేమ్ ఫీచర్స్ ఉంటాయి. జస్ట్ మనకు ప్రాసెసర్ ఒకటి చేంజ్ చేస్తుంది గైస్. ఈరోజు ఈ వీడియోలో ఈ మోటరోలా H40 నియోకి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, మనకి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మోటరోలా H40 నియోకి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి 144 హెడ్జెస్ ప్లస్ 3D కర్వ్డ్ యానిమల్ డిస్ప్లేతో వస్తుంది కదా. దీంట్లో మనకు 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. దీంట్లో మనకు డిస్ప్లే అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మీరు స్క్రోలింగ్ చేసేటప్పుడు కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా ఏదైనా వాడేటప్పుడు మీకు స్క్రోలింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా. దాంతోపాటు ఇది వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లే కదా. మనకి డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మోటో H40లో చూసినాం కదా, సేమ్ అదే డిస్ప్లేనే దీంట్లో యూజ్ చేసినారు. 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ ప్లస్ కర్వ్ డిస్ప్లే కదా. ఇది వచ్చేసి మోటరోలా నుంచి చీపెస్ట్ కర్వ్ డిస్ప్లే మొబైల్ అని చెప్పొచ్చు. మనకి 25,000 రూపీస్లో వస్తుంది. మోటరోలాలో ఇదే కదా చీపెస్ట్ కర్వ్ డిస్ప్లే మనకి ఇప్పుడు దాకా ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే. దీంట్లో కేసు కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకి 2 కెమెరాలు ఉంటాయి. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఓఎస్ కెమెరాతో వస్తుంది. తర్వాత వచ్చేసి MP అల్ట్రా వైడ్ కెమెరా కేసు మొత్తం బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. మనకి దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి చాలా బాగుంటుంది కేసు ఇది. దీంట్లో ఓఎస్ ఉండడం వల్ల ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనకి చాలా బాగా వస్తాయి కదా దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో 13 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. మనకి ఇది అల్ట్రా వైడ్ కెమెరా కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది కదా. దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సేమ్ మనకి మోటరోలా H40లో ఏం ఫీచర్స్ అనేది యూజ్ చేసినారో దీంట్లో కూడా మనకు అదే ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు. కెమెరా పరంగా వచ్చేసి అంతా సేమ్గానే ఉన్నాయి. నెక్స్ట్గా దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకి మోటరోలా H40కి నియోకి వచ్చేసి మెయిన్ డిఫరెన్స్ ప్రాసెసర్ కదా. దీంట్లో మనకి యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7030 కదా. ఇది వచ్చేసి మనకు వరల్డ్లో ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్తో వస్తున్న మొబైల్లో మనకి ఇదే కదా ఫస్ట్ మొబైల్. ఈ ప్రాసెసర్తో వస్తున్న మొబైల్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పేసి కదా. మనకు ఒక 25,000 రూపీస్లో వస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. ఈ ప్రాసెసర్ అనేది మనకు బాగానే ఉంటుంది కదా. ఒక డీసెంట్ బ్యాలెన్స్డ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 25,000 రూపీస్ బిలో అయితే ఇది బాగానే ఉంటుంది కదా. గేమింగ్కి కానీ, కెమెరాకి కానీ, నార్మల్ డే టు డే టాస్క్ కానీ బాగానే ఉంటుంది. ఎలాంటి ల్యాగ్ కానీ, ఫ్రేమ్ డ్రాప్ కానీ అయితే ఉండదు. దీంట్లో ఒక మంచి ప్రాసెసరే కదా ఇది. స్నాప్డ్రాగన్ 765 కానీ 778+తో కానీ కంపేర్ చేయొచ్చు. ఒక మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఇది బడ్జెట్లో. ఇదే కదా దీంట్లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి మోటరోలా H40లో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8000 సిరీస్ వస్తుంది. దీంట్లో మనకు 7000 సిరీస్. అంతే ప్రాసెసర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్గా దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా. ఇది కూడా ఒక మంచి ఫీచర్ మనకి బడ్జెట్లో. దీంట్లో కేసు మొబైల్ అనేది చాలా స్పీడ్గానే ఛార్జ్ చేస్తుంది. 68 వాట్స్ ఉండడం వల్ల మనకి ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్గా దీంట్లో మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది కదా. ఈ బడ్జెట్లో ఇదే కదా ఫస్ట్ మొబైల్. IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తున్న మొబైల్. మనకి ఈ మొబైల్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మీకు నీళ్ళలో పడినా కానీ, లేకుంటే చినుకులు పడినా కానీ మీకు వాటర్ వల్ల ఈజీగా అనేది దీనికి మొబైల్కి అనేది డ్యామేజ్ అయితే ఉండదు. ఎందుకంటే IP68 వస్తుంది కాబట్టి మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. నెక్స్ట్గా మనకు దీంట్లో వచ్చేసి 15 5G బ్యాండ్స్ వస్తాయి. ప్లస్ వైఫై 6E కూడా వస్తుంది కదా. దీంట్లో కలిసి మనకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఒక మిడ్ రేంజ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం దీని లాంచ్ డేట్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు September 21st అనేది లాంచ్ అవుతుంది. ఇది మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది కదా. 21 తారీఖు మనకు ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది. మనకు అరవై తెలుస్తుంది కదా దీని ప్రైస్ ఎంత పడతారో ఎగ్జాక్ట్గా అనేది. ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం వచ్చేసి కదా మనకి ఇది 25,000 రూపీస్ అలా వస్తుంది కదా. ఎందుకంటే మోటరోలా H40 అనేది 30,000 రూపీస్కి లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు 25,000 రూపీస్కి అలా లాంచ్ కావచ్చు. ఎందుకంటే ప్రాసెసర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. దాంతోపాటు ఇది ఒక బడ్జెట్లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు కదా మనకు తక్కువ రేట్కి అనేది. చూద్దాం. మనకు మ్యాక్సిమం వచ్చేసి 25,000 రూపీస్కి వస్తుంది. ఒకవేళ 25,000 రూపీస్కి వస్తే మాత్రం బెస్ట్ మొబైల్ అవుతుంది కదా. దీంట్లో దీని స్పెషాలిటీ ఏమంటే క్లీన్ ఇవ్వే ఉంటుంది. ఎలాంటి యాడ్స్ కానీ, అన్వాంటెడ్ యాప్స్ కానీ ఏమి ఉండవు. క్లీన్ అనేది సింపుల్గా ఉంటుంది కదా ఈ మొబైల్ వచ్చేసి. దాంతోపాటు లైట్ వెయిట్ స్లిమ్గా ఉంటుంది మొబైల్.
ఓవరాల్ ఈ ఫీచర్స్కి వచ్చేసి చాలా ఉంది గైస్ మనకు 25,000 రూపీస్ పెడితే మాత్రం చాలా మంచి మొబైల్ అవుతుంది. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.